తన గురించి చెప్పుకున్నవాడు ఎవరున్నాడండి? నేను ఫలానా అండి, నేను ఫలానా అది చదువుకున్నానండి, నాకు ఇంతమంది పిల్లలండి, లేకపోతే నేను ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నానండి, నాకు ఇంత జీతం వస్తోందండి, ఏది మీ గురించి 4 మాటలు చెప్పండి అన్నారనుకోండి, నా పేరు కోటేశ్వరరావు అండి అని ఏదో మొదలు పెడతాను. అంతేకాని లీలాశుకుడిలా చెప్పుకున్నవాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో? అంటే తన గురించి తాను చెప్తూ నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చెప్పుకోవాలో నేర్పుతున్నాడు లీలాశకుడు. శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతోమదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. మనకి లోకంలో ఇలాంటి దర్శనం పొందడమే గొప్ప విషయం అయితే, లీలాశకుడి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. పరమేశ్వరుడికి ఎవరు ఎంతంత జ్ఞానం వైపుకి నడుస్తుంటే వాళ్ళతో ఆడుకోవడం అంత సరదాగా ఉంటుంది. ఆయన కూడా అలాంటి వాళ్ళతోనే ఎక్కువ పరాచకం ఆడతాడు తప్ప బిర్ర బిగుసుకుపోయి అజ్ఞానంలో ఉండిపోయిన వాడికి వీడితో నాకేమిటంటాడు. ఆయన కూడా పరతత్వ దర్శనం చేసినటువంటి వాడితో ఆయన సరదాగా ఆడుకుంటాడు. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? పరతత్వం ఒకటే, శైవావయం, నేను శైవుణ్ణే కానీ నా మనస్సు కృష్ణుడి యందు ఉంటుంది.